సోదరులు మురళీ నాయక్ గారు, రాకేష్ నాయక్ గారు ఇద్దరు కూడా బాగా చదువుకున్న పిల్లలు. ఒకరు ఐఐఎంలో, తర్వాత ఐఐఎస్సిలో, ఐఐఎం బెంగళూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి, రాకేష్ ఏమో ఇక్కడ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాల కోసం మేము ఇంకెవరి కోసమో పనిచేస్తామని ఆలోచన కాకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, వారు ప్రారంభించిన ఒక మంచి పథకం CMSTEI అంటే చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంటర్ప్రెనర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో భాగంగా వందలాది మందికి ఆనాడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరి వందలాది మంది గిరిజన బిడ్డలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఒక వేదికనిస్తూ బ్యాంక్ లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, కొత్త ఐడియాలు కానీ, ISB టైప్తో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టైప్తో, ఎందుకంటే ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని కార్యరూపం చేయాలి, దాని కార్యరూపం దాల్చాలి అంటే ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలి, దాని ఎకనామిక్స్ అర్థం కావాలి, ఎట్లా బిజినెస్ ని ప్రాఫిటబుల్ గా రన్ చేయాలి అనే ఒక అవగాహన ఉండాలి. కాబట్టి బిజినెస్ ప్లాన్ కానీ, మొత్తంగా ఒక లోన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ISB ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వం నుంచి బ్రహ్మాండంగా మరి ఒక గ్రీన్ ఛానల్ పెట్టి సబ్సిడీలు కూడా ఇచ్చి వందలాది మంది పిల్లలకి ఒక ప్రేరణగా, ఒక ఇన్స్పిరేషన్ గా కేసీఆర్ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నా దగ్గరికి రాకేష్ వచ్చి పోయిన వారం, అన్న మీరే రావాలి ఈ ప్రారంభోత్సవానికి అంటే నేను తమ్ముడు గుర్తు చేసిన, తమ్ముడు ఇప్పుడు నేను మంత్రి కాదు, మన ప్రభుత్వం లేదు, మరి నేను వస్తే నీకు ఇబ్బంది అవుతుందేమో, బాగుండదేమో అంటే లేదు లేదు మీరే రావాలి, కేసీఆర్ గారు పెట్టిన ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఈ డ్రాప్ మోడర్న్ లాండ్రోమాట్ సర్వీసెస్ ఏవైతే వారు పెట్టినారో, క్లీనింగ్ సొల్యూషన్స్ అంటే ఇది కేవలం బట్టలు మాత్రమే కాకుండా కార్పెట్స్ కానీ, షూస్ కానీ, ఇంకా బ్యాగ్స్ కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ గూడ్స్ కానీ, అన్నిటికీ కూడా మరి పూర్తి స్థాయిలో మోడర్న్ ఆధునిక సొల్యూషన్స్ అన్ని కూడా చాలా పర్యావరణ పరంగా కూడా చాలా పర్యావరణ ఫ్రెండ్లీగా, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ సొల్యూషన్స్ తీసుకొని వచ్చినందుకు రాకేష్ ని, మురళిని ముందుగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చూస్తే ఈ పిల్లలు వాళ్ళు చెప్తున్న ఉత్సాహం, అన్న ఈ మెషిన్ ఇటలీ నుంచి తెచ్చినాం, ఈ మెషిన్ ఢిల్లీ నుంచి తెచ్చినాం అని వాళ్ళు చెప్తా ఉంటే నాకు లోపల చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదే కదా మనం కోరుకున్నది. ఈ పిల్లలు మేము ఇంకొకరి దగ్గర ఉద్యోగాలు చేయడం కాదు, మేము ఇట్లాంటి స్టోర్స్ ఇంకో 15 పెట్టాలనుకుంటున్నాం, ఇది ఒక హబ్, ఇంకో 15 స్పోక్స్ పెడతాము, ఇతరులు 25 లక్షల రూపాయల్లో చేసే పని మేము 10-15 లక్షల్లో చేయాలనుకుంటున్నాము, మొత్తంగా ఒక 100 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాము, మళ్ళీ నీ దగ్గరకు వస్తాం, వాళ్ళు అదే చెప్తున్నారు, 15 స్టోర్స్ పెట్టి మళ్ళీ నీ దగ్గరికి వస్తాము, ఒక యాప్ కూడా లాంచ్ చేపిస్తాము అని వాళ్ళు చెప్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేసింది, చాలా ఆనందం కూడా అనిపించింది, చాలా సంతోషం. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఈ యూనిట్ ఖర్చు అయింది 80 లక్షలు కావచ్చు, కానీ ఇందులో ప్రభుత్వం యొక్క పార్టిసిపేషన్, అదేవిధంగా ఈ పిల్లల యొక్క చొరవ, ఈ పిల్లల యొక్క కమిట్మెంట్, అదేవిధంగా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, మాలాంటి పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా, ముఖ్యంగా దళిత గిరిజన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా అవకాశాలు కల్పించాలి అనే ఒక ఆరాటం ఏదైతే పెట్టాలనే ఆరాటం ఏదైతే వారికి ఉందో మనస్ఫూర్తిగా వారికి అభినందనలు చెప్తూ వారు ఇప్పుడే చెప్తున్నారు, మళ్ళీ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి పెట్టాలనుకుంటున్నాను, కేవలం మా వరకే కాకుండా అన్ఆర్గనైజ్డ్ గా కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ రంగంలో కూడా స్కిల్లింగ్ కూడా చేసి నేను ఇంకా దీన్ని విస్తరించాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయాలని, తప్పకుండా సహకరించాలని, మరి పిల్లల్ని మరింత మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇంతటి ఉన్నత చదువులు చదివి కూడా మరి వాళ్ళ సమాజంలోని ఇతర పిల్లలు, డిగ్రీ చేసిన పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఉంటారు, వారందరికీ ఆదర్శంగా, ఎందుకంటే ఏ పని చిన్నది కాదు, ఏ పని తక్కువది కాదు, దేనికి కూడా నామోషపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు రాకేష్, అన్న మరి ఇక్కడికి వచ్చి పని చేయండి అంటే, ఇందులో కలిసి మనం పని చేద్దామంటే లాండ్రీ ఏంటి, మేం చేయడం ఏంటి, చదువుకున్న వాళ్ళం అని మాట్లాడతారన్న, అందుకే మేము అవసరమైతే వేరే రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకుంటున్నాం కొంతమంది వర్కర్స్ అని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా మన రాష్ట్ర పిల్లలు కూడా, ఎందుకంటే ఎక్కడో ఎండమావులను చూసి వాటి వెనకాల పోవడం కాకుండా మన రాష్ట్రంలోనే మన తల్లిదండ్రులతో, మీ పిల్లలతో, మీ భార్య పిల్లలతో సుఖంగా ఇక్కడే ఉంటూ మరి వారిని కాపాడుకునే అవకాశం, వారిని పోషించుకునే అవకాశం ఉన్నప్పుడు ఏ పని చిన్నది కాదు, ఏ కార్యక్రమం కూడా నామోషి ఫీల్ కావాల్సిందే ఉండదు. తప్పకుండా ఇట్లాంటి ఎన్నో సొల్యూషన్స్ కొత్తగా వస్తున్నాయి, వాటిలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి విజయవంతం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, రాకేష్ కి, మురళికి ఐ ప్రామిస్ యూ వన్ థింగ్, మీరు ఎట్లాంటి విస్తరణ కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఇంకా భవిష్యత్తులో ఎంత పెరిగినా, నా వల్ల ఎంతైతే అంత నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా
తెలియజేస్తూ మీడియా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ఆశీర్వదించినందుకు మీడియాకు కూడా ధన్యవాదాలు. మీడియాతో కూడా రిక్వెస్ట్, మీరు పాజిటివ్ స్టోరీస్ని ఎంత బాగా విస్తృతం చేస్తే అంతమంది పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. రోజు ఇలాంటి స్టోరీస్, ఇట్లాంటి కంపెనీస్కి మీరు ప్రాచుర్యం కల్పిస్తే, కొంత ప్రచారం కల్పిస్తే ఆ పిల్లలకి, ఆ పిల్లలతో పాటు ఇంకా చాలా మందికి కూడా కొత్త కొత్త ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పాజిటివ్ స్టోరీస్ కూడా మీడియా దయచేసి హైలైట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.